'కన్నప్ప' అయితే ఒక మంచి పాజిటివ్ తోటైతే ముందుకెళ్తుందండి. మొన్నటిదాకా మంచి ట్రోల్స్ ఆ టీజర్ వచ్చింది. ఆ టీజర్ మీద ట్రోల్స్ కావచ్చు, రకరకాల ట్రోల్స్ అయితే నడిచింది 'విష్ణు' సినిమా పైనైతే. కానీ రీసెంట్‌గా ఒక పాటొచ్చింది 'శివుడి' పైన సాంగ్ అయితే. అదైతే చాలా ఫేమస్ అవుతుంది. ఇప్పుడు చాలా శివుడి దేవాలయాల్లో గూడా ఆహ్, బాగా మారుమోగిపోతుంది ఆ పాటైతే. చాలా బాగా రాశారు ఆ పాట కూడా. బాగా కనిపిస్తుంది. అలానే దాంట్లో విష్ణు గూడా చాలా తర్వాత మంచి యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. నాకు బాగా నచ్చింది ఆ పాట. మరి నేను చూసాను. యాక్చువల్లీ ట్రోల్ చేసినాక దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఎవడు పెద్దగా ట్రోల్స్ అయితే చేయలేదు. ఎందుకంటే దాంట్లో అంత నెగటివిటీ ఏం లేదు. మంచిగా యాక్టింగ్ చేశాడు. విష్ణు గూడా చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్ ప్రదర్శన అయితే కనిపించింది. దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది ప్రభుదేవ మాస్టర్. ప్రభుదేవ మాస్టర్ గూడా మంచిగా చేశారు. దాన్ని కొన్ని వీడియో క్లిప్‌లు కూడా బయటకొచ్చినియి. ఏదైతే షూటింగ్ ఉందో షూటింగ్‌కి సంబంధించిన క్లిప్స్ అయితే బయటకొచ్చింది. ఆ క్లిప్స్‌లో చూసాం. చూసుకుంటే ఓవరాల్ సాంగ్ బాగుంది. కన్నప్ప ఏదైతే నోట్లో నీళ్ళు తీసుకొచ్చేసి ఆ శివలింగం పైన పోయడం కావచ్చు, అదొక్కటి నాకు అంత అవసరం లేదనిపించింది. కానీ అంత ఆయన కన్నప్ప చేశాడు కాబట్టి ట్రూగా చూపిచ్చారు. నిజంగా ఆయన చేశాడంట అలా. కాబట్టి దేవుడికి ఆయన చాలా ప్రయత్నాలు చేసి నీళ్ళు ఎలా తేవాలో తెలియక నోట్లో పుక్కలు పెట్టుకొని తీసుకొచ్చి నీళ్ళైతే పోయడం చూస్తాం. సరే అదొక్కటి కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకైతే. సరే ఏదైనప్పటికీ అది ట్రూ స్టోరీ కాబట్టి సరే తీయడంలో తప్పలేదనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే సాంగ్ మీనింగ్స్ గాని అంతా బాగుందండి. విష్ణు కూడా చాలా మంచి యాక్టింగ్ చేశాడు ఆ సాంగ్‌లో కూడా. ఆహ్, సెటిల్డ్‌గా ఆ సాంగ్‌కి ఏమి ఇవ్వాలో ఓవర్ యాక్షన్ ఏమి లేకుండా ఓన్లీ ఆ పాత్రలో నుండి అలానే ఆ సాంగ్ వరకు ఎంతెంత కావాలో ఆ లిమిటేషన్స్‌లో అయితే విష్ణు మంచిగా చేశాడు. చాలా బాగా నచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ కూడా కనిపిస్తుంది. ఆహ్, కన్నప్ప పైనైతే ఈ సాంగ్ చూసినాక చూద్దాం మరి సినిమా రిలీజ్ అయినాక సినిమా చూసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే నెగెటివ్ ట్రోల్స్ వస్తే నేను ఖచ్చితంగా దాన్ని విమర్శించేవాడిని. కానీ పెద్దగా ఎవరు చేయలేదు నాకు తెలిసి ఆల్మోస్ట్ 99% చేయలేదనుకుంటా. ఎవడో ఒకడు మరి వాళ్ళ కక్ష చంపిన చేసుంటారేమో గానీ నాకైతే కనిపించలేదు ఎక్కడ. పెద్దగా దీని మీద ట్రోల్స్ కూడా ఎవరు చేయలేదు. అంటే ట్రోలర్స్‌ని గూడా ఇంప్రెస్ చేసాడు విష్ణు ఫైనల్‌గా. గెలిచాడనుకోవచ్చు ఒక రకంగా.